హాయ్ అండి, వెల్కమ్ టు లీలా కిచెన్. సబ్స్క్రైబర్ ఒక సిస్టర్ అడిగారు కదండి గోంగూర పచ్చడిలు ఉండమని. అందుకోసమని మీకు గోంగూర పచ్చడిలు చూపిస్తున్నానండి. మనం ఎప్పుడు చేసుకుంటాం కదండి గోంగూర పచ్చడిలు, అలా కాకపోకుండా ఇవి వేరేగా చేసి చూపిస్తానండి మీకు. నేను ఎక్కువ మ్యాక్సిమం ఇలాగే వండుతానండి, అందుకోసమనే నేను అలా చూపిస్తున్నాను మీకు. నచ్చితే ఈ విధంగా చేసుకోండి. 200 గ్రాములు తీసుకున్నానండి చెరువు రొయ్యలు. 250 గ్రాములు గోంగూర తీసుకున్నానండి. అంటే గోంగూర 2 కట్టలండి ఇవి. అంటే కట్టల పలంగా చూపించట్లేదండి మీకు, నేను మా తోటలో వేసానండి ఇవి. అవే గోంగూర కొంచెం కొంచెం కోసుకొచ్చి మీకు చూపిస్తున్నాను అనమాట అండి. నేను మొన్న కొంచెం కోసుకొచ్చానండి, గోంగూర పులిహార చేశాను కదండి, మన ఛానల్లో ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నేను నెల్లి కోసుకొచ్చానండి గోంగూర. అదేమో గోంగూర రొయ్యలు వండుతున్నానండి. తర్వాత అలాగే గోంగూర పచ్చడి అలా గోంగూరతో చేసి చూపిస్తానండి మీకు. 200 గ్రాములు అండి రొయ్యలు, 250 గ్రాములు గోంగూర అండి. కట్టలు అయితే 2 కట్టలు తీసుకున్నట్టండి లెక్క. ఇక గ్యాస్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నానండి. నేను నాన్ స్టిక్ పెట్టుకున్నానండి, మీరు ఏదైనా ఒక గిన్నె పెట్టుకోండి. 1 స్పూను నూనె పోసుకుందామండి. 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. మనము శుభ్రంగా క్లీన్ చేసేసుకున్న రొయ్యలు శుభ్రంగా కడిగేసుకుని క్లీన్ చేసేసుకున్నానండి. అది ఇందులో వేసేసుకుంటున్నాను. ఒక చిన్న 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నానండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నానండి. ఇది నీరు వస్తుంది కదండి రొయ్యల్లోంచి, ఆ నీరు ఎగిరిపోయేంత వరకు వేపుకుందామండి. మధ్య మధ్యన తిప్పుకుంటూ ఆ వాటర్ అంతా ఎగిరిపోవాలండి. ఇదిగోండి నూనె చూసారా, నూనె తేలేంత వరకు వేపుకోవాలండి. నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి చూడండి. నాకైతే 7 నిమిషాలు పట్టిందండి ఇలా ఎగరడానికి. గ్యాస్ సిమ్లో పెట్టుకునండి. ఓకే అండి, ఇది ఎగిరిపోయింది కాబట్టి ఇది పక్కకి పెట్టేసుకుందామండి. ఒక గిన్నె పెట్టుకున్నానండి, మట్టి గిన్నె పెట్టుకున్నానండి. మట్టి గిన్నెలో అయితే బాగుంటుంది కదా కూరలోనండి. నేను 6 టేబుల్ స్పూన్లు నూనె పోసుకుంటున్నానండి. ఈ గోంగూర రొయ్యల్లోనండి ఇవి నూనె ఎక్కువే పడుతుందండి. నూనె వేడైన తర్వాత 1 అంగుళం దాల్చిన చెక్క తీసుకున్నానండి. నేను ముక్కలు చేసుకుని వేసుకున్నానండి. 5 లవంగ మొగ్గలండి, 3 యాలకులు, 1/2 టీ స్పూన్ జీలకర్ర అండి, 1 బిర్యానీ ఆకు తీసుకున్నానండి. ముక్కలు చేసుకుని వేసుకుంటున్నానండి. చాలా బాగుంటుందండి వేసుకోవడం వల్ల. 2 ఎండుమిరపకాయలు తీసుకున్నానండి. ముచ్చుకులతోటే 2 ముక్కలు చేసుకుని వేసుకుంటున్నానండి. ముచ్చుకులతో వేసుకుంటున్నానండి. ఒకసారి వేపుకుందామండి. ఇవి కొంచెం వేగేంత వరకు వేపుకోవచ్చండి. గ్యాస్ స్లోలో పెట్టుకుని అండి. కొంచెం కరివేపాకు వేసుకుందామండి. అవి కొంచెం వేగిపోయినాయి కదండి. 5 నిమిషాలు అయ్యిందండి నాకు అవన్నీ వేగిపోయినాయండి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు తీసుకునండి, చిన్న సైజు ఉల్లిపాయలు ముక్కలు కోసుకుని చిన్న ముక్కలు వేసుకుంటున్నానండి. 4 పచ్చిమిరపకాయలు తీసుకునండి, చీరుకుని మయంగా 4 ముక్కలు చేసుకున్నానండి. ఒక్క పచ్చిమిరపకాయని, 4 పచ్చిమిర్చి అండి. గోంగూరలో పచ్చిమిరపకాయలు ఎక్కువ ఉండాలండి, బాగుంటుంది. కొంచెం ఉప్పు వేసుకుందామండి, తొందరగా మగ్గుతాయి. ఒకసారి తిప్పేసుకునండి. అవి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మధ్యన తిప్పుకుంటూ మూత పెట్టేసుకుందామండి. గ్యాస్ సిమ్లోనే ఉంచుకోవాలండి. 5 నిమిషాలు అయిందండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. అదిగో చూడండి ఎగిపోయినాయి కదండి. 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా ఆడుకున్నది వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేపుకుందామండి. పచ్చివాసన పోయిందండి, 1 నిమిషం వేపుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందామండి. తర్వాత 3 స్పూన్లు కారం వేసుకుంటున్నానండి. రొయ్యలు పచ్చివాసన రాకపోకుండా గరం మసాలా వేసుకుంటున్నానండి 1 స్పూను, మన ఛానల్లో ఆడుకున్నదండి ఇది. ఒకసారి ఇవన్నీ కలిపేసుకుందామండి. మసాలాలు మాడకుండా 1 టీ గ్లాసుడు వేడి వాటర్ పోసుకుంటున్నానండి. ఒకసారి తిప్పుకుని ఈ మసాలాలు వేగించుకుందామండి ఈ వాటర్లో. అప్పుడప్పుడు తిప్పుకుంటూ మూత పెట్టుకుని వేగించుకోవచ్చండి. ఓకే అండి, 5 నిమిషాలు అయింది. ఒకసారి మూత తీసి చూద్దామండి. అవిగోండి నూనె పైకి తేలిపోయింది కదండి. ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కొని 2 కట్టల గోంగూర అందులో వేసేసుకుందామండి. వేసేసుకున్నాం కదండి 2 కట్టల గోంగూరని ఇలా ఒకసారి నొక్కుకునండి. ఇది ఉడికేటప్పటికి ఎంత అవ్వదు కదండి. మూత తీసి చూద్దాం. చూడండి ఎలా మగ్గిపోయింది గోంగూర. కిందది పైకి తిప్పుకుందామండి.
స్లోలోనే పెట్టుకోవాలండి, హైలో మాత్రం పెట్టుకోవద్దు, మాడిపోతుంది మసాలా గట్ట కింద ఉంటాయి కదండి, అందుకోసమని. ఒక 1/2 లీటర్లో సగం అండి, అంటే పావు లీటర్ వేడి నీళ్ళు వేసుకుంటున్నానండి. వేడి నీళ్ళు అనుకోండి తొందరగా ఉడుకుతుంది కదండి, అందుకని వేడి నీళ్ళు వేసుకుంటున్నానండి. చన్నీళ్ళు వేసుకున్నాం అనుకోండి మళ్ళీ అది వేడయ్యేటప్పటికి గోంగూర కొంచెం జిగురు వచ్చేస్తుందండి, దానికోసమని. ఓకే అండి. ఉప్పు చూసుకుని, ఉప్పు సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోండి, ఉప్పే వేసుకోండి, సాల్ట్ వేయకండి. ఇప్పుడు ఉప్పే బాగుంటుందండి, ఉప్పు లేకపోతేనే సాల్ట్ వేసుకోండి. నేను ఉప్పు వేసుకుంటున్నానండి. ఇప్పుడు మూత పెట్టేసుకుని 15 నిమిషాలు నూనె పైకి తేలేంత వరకు మధ్య మధ్యన తిప్పుకుంటూ ఉడకబెట్టుకుందామండి. 15 నిమిషాలు అన్నాను కదండి, 5 నిమిషాలు అయిందండి. ఇప్పుడు ఆ 5 నిమిషాలు వేగిన తర్వాత అండి గోంగూర మనము ఇందాక వేపుకున్న రొయ్యలు అందులో వేసేసుకుందామండి, నూనెతో సహా అండి. ఒకసారి తిప్పుకుని ఇప్పుడు నూనె పైకి తేలేంత వరకు వేపుకోవచ్చండి. ఇప్పుడు ఇంకా 10 నిమిషాలు వేపుకోవాలండి. 15 నిమిషాలు అయ్యిందండి. అదే రొయ్యలు వేయక ముందు 5 నిమిషాలు, రొయ్యలు వేసాక 10 నిమిషాలండి. ఒకసారి మూత తీసి చూద్దామండి. అదిగా చూడండి నూనె ఎలా పైకి వచ్చేసిందో. కొంచెం పైన చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కట్ వేసుకుందామండి. ఒకసారి కలుపుకోవచ్చండి. ఉప్పు మాత్రం చూసుకోండి, మీరు ఇందాకే చెప్పాను కదండి, ఆ టైంలో అయితే ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఈ టైంలో చూసుకుంటే సాల్టే వేసుకోండి, ఉప్పు అయితే కరగదండి. అంతే అండి, రెడీ అయిపోయింది కూర. ఒక 5 నిమిషాలు మూత వేసి ఉంచేసండి, ఒక గిన్నెలోకి తీసేసుకుందామండి. ఓకే అండి, గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నానండి. ఈ గోంగూర పచ్చిరొయ్యలు కూర రెడీ అయిపోయింది. చూసారు ఎంత బాగుందండి, పుల్ల పుల్లగా, చాలా టేస్టీగా సూపర్గా ఉందండి. నోట్లో పెట్టుకుంటే చూడండి ఎంత బాగుందో రొయ్య, చాలా పుల్లగా ఉందండి. సేమ్ నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఇంకా తాలింపు ముందు పెట్టేసుకుంటాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదండి. అదే మనం మామూలుగా వండుకునే గోంగూర అయితే తాలింపు పెట్టుకుంటామండి, గోంగూర రొయ్యలు అది చేసుకుంటారు కాబట్టి ఎప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చిందండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా వెరైటీస్ కావాలంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఓకే అండి, బాయ్ బాయ్.